నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునెను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తన గ్రంథము 134వ అధ్యాయము 3వ వచనము. అతను భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మమ్మలను కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలకు, వారికి ఆశీర్వాదంనివ్వండి. మా చుట్టూ ఉన్న వారిని, మాతో పని చేయుచున్న వారిని, మా అధికారులను, పోలీసు వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, కార్మికులను అందరినీ ప్రేమతో కాపాడండి. చిన్నపిల్లలను దీవించండి. ప్రయాణాలు చేస్తున్న వారిని వారికి తోడుగా ఉండండి.